గిన ఫస్ట్ యాంకరింగ్ చేసేటోడు. ఇక తర్వాత జర్రంతా యాక్టింగ్ వి షురూ చేసిండు. ఇక ఇప్పుడు జీనియస్ సినిమా డైరెక్టర్ లెక్క మారిండు. గినెవరో ఎరికేనా ఓంకార్ అన్నట్లు. ఇక గీ జీనియస్ సినిమా అయిపోయినాక రాజు గారి గది సినిమా తీసిండు. గా సినిమా మస్తు హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గిట్లా ప్లాన్ చేస్తున్నాడు. గదే రాజు గారి గది 2. ఈ సినిమాలా ఇద్దరు పాపులర్ స్టార్స్ యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఒకటే ఫ్యామిలీలోకి వెళ్ళి ఈ ముచ్చటెరికేనా వాళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నారు? ఒక ఆయనేమో అక్కినేని నాగార్జున అన్నట్లు, ఈ ఇంకొకళ్ళు ఆయన కోడలు సమంత అన్నట్లు. వీళ్ళిద్దరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు యాక్ట్ చేసిన సినిమా మనం లేదా గదెంత మంచి హిట్ కొట్టింది. ఇక ఓంకార్ కి ఈ సినిమా బి హిట్టే కొడుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు యాక్ట్ చేస్తున్నారు కదా. ఇప్పటికే నాగార్జున యాక్ట్ చేయాల్సిన సీన్స్ షూటింగ్ అయిపోవచ్చిందంట. మళ్ళీ ఇప్పుడు సమంత పైన బి షూటింగ్ స్టార్ట్ చేసిండ్రు. సమంత బి సెట్స్ కొస్తుంది. ఇక ఈ సినిమాలో సమంత ఇంపార్టెంట్ రోల్ అని చెప్తున్నారు గాని ఇక ఆమె రోల్ ఏంది? ఆమె దెయ్యంలకి యాక్ట్ చేస్తుందా? ఆమె ఆత్మనా? ఆమె సినిమా మొత్తం కనిపిస్తుందా? జరంత సేపు కనిపిస్తుందా? ఇక ఈ సినిమాలో ఆమె ఏమైనా పాటలు చేస్తుందా? గిస్వంటి డౌట్లు మా సొంటి ఫ్యాన్స్ కు ఉంటాయి కదా. గిస్వంటి డౌట్లు ఏం క్లియర్ చేయట్లే. మస్తు సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మళ్ళా ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ సినిమాలో సమంత క్యారెక్టర్ ఏంది? ఆమె ఎంతసేపు కనిపిస్తుంది? ఏమైనా పాటలు ఉంటాయా? లేకపోతే గీమనే దేయమా? లేకపోతే ఆత్మనా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి.